వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను సౌందర్య. ఈఎస్ఐసి నాచారం ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈఎస్ఐసి నాచారం ఆసుపత్రిలో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఈఎస్ఐ హాస్పిటల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముందిని దేవి, డైరెక్టర్ అహ్మద్ నాదిం, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అసలు ఏఐఎంఎస్ సమస్యలు అని ఎప్పుడు మాట్లాడరు సార్. ఏదైనా వస్తే మనం అందరం కలిసి చర్చించుకుని ఒక టీం లాగా పనిచేద్దామమ్మా అని ఇదే మాట చెప్తుంటారు. అందుకని మనం సమస్యలు అని అనకూడదు. దీన్ని రివ్యూ అన్నారు, సమీక్ష అన్నారు. మనకి ఏది వచ్చినా కూడా మనం ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. మన డైరెక్టర్ గారు చెప్పారు, కోవిడ్ సమస్య వచ్చినప్పుడు మనకు ఒక వార్డు కావాలంటే ఆగమేఘాలమైన మీరు అందరూ పనిచేశారు. అది 3 రోజుల్లో కావాలి, 4 రోజుల్లో కావాలి అంటే గంటకు మేము అక్కడి నుంచి మేము అడగడం అయిందా అని ఆఖరికి హైకోర్టుకి చక్కటి నివేదిక కూడా ఇచ్చాం. చాలా చక్కగా చేశారు. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే శాలరీస్ కావాలి, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఏదో కొంచెం మార్పులు వచ్చినాయి. అలాగే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ గురించి ఏదో ఇబ్బంది వచ్చింది. గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు ఒకే రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది. ఆ ఆదేశాలు అనుసరంగా మనం కొంత ఎక్కడో వెనకబడ్డాము. టెండర్ ఇవ్వలేదనో, లేకపోతే ఏజెన్సీ ఫైనల్ కాలేదనో, లేకపోతే పాత ఏజెన్సీ నుంచి కొత్త ఏజెన్సీకైనా. కానీ మంత్రి గారు అలాగే డైరెక్టర్ గారికి ప్రతి వారం ఆదేశాలు ఇచ్చేవారు. ముందు మీరు ఈ సమస్యను పరిష్కరించాలి, వెంటనే దీని గురించి చర్యలు తీసుకోవాలి అంటే అప్పటికప్పుడు ఫైల్ మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మంత్రి గారికి వెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి వెళ్ళి ఆ విధంగా మరి ఇంకొక వ్యక్తి కూడా అధిగమించాం. మళ్ళీ 3వసారి మళ్ళీ అయినప్పుడు ఇది కొత్తగా వస్తుంది, ఈ బిల్డింగ్ ఇవ్వడం లేదు, మన దగ్గర సరకులను తీసేసుకున్నారు కానీ మన బిల్డింగ్ కంప్లీట్ అవ్వడం లేదు, మనం వెనకబడిపోయినట్టుగా అందరికీ కనపడుతుంది, ఏం చేయాలి అని ప్రతి రోజు ఆ రీజనల్ డైరెక్టర్ గారిని పిలవడం, వాళ్ళు రావటం, సంజయ్ ఇవ్వటం, మీరు రాసివ్వండి, ఏ డేట్ లో మీరు ఇస్తారు, మీరు రాసివ్వండి అని చెప్పి చాలా పట్టుదలతోటి వాళ్ళకి చాలా తీవ్రంగా వాళ్ళకి అయినా కూడా ఇప్పుడు కొన్ని రోజులు కరోనా వైరస్ వచ్చిందనో, లేకపోతే తర్వాత విపరీతమైన వర్షాల వల్ల నీళ్లు నిలబడ్డాయనో, ఇలా టెక్నికల్ కారణాలు చెప్తూ కొంత కాదు చాలా ఆలస్యం వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉండి మేము ప్రతిసారి కూడా వాళ్ళని మీటింగ్ లో పిలిచి మీరు తప్పకుండా ఇది చేయాలి అని వాళ్ళతో సార్ ప్రతిసారి సమీక్ష సమావేశాలు జరుగుతూనే ఉంటారు. అలాగే మనకి ఏమైనా బకాయిలు రావాలా, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా రావాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఈ డబ్బులు ఎందుకు మనకు రావడం లేదు అని మళ్ళీ మాతో కూడా సమీక్ష చేసి, కానీ రాయడమే కాకుండా మళ్ళీ మా చేత డీటెయిల్ గా లెటర్లు రాయించడం, మరి మా అందరిని కూర్చోబెట్టుకుని నచ్చ చెప్పి మనం చెయ్యాలి, ఎప్పుడు మంచిగా చేయాలి అని ఒకటే ఒక మాట అంటారు, మనకి నంబర్ 1 కావాలి. ఈఎస్ఐ ఏదైతే తెలంగాణ ఉందో మొత్తం దేశంలో కష్టానికి నంబర్ 1గా వేస్తారు. మరి ఇటువంటి పూర్తిదాయకమైన మాటలతోటి చక్కటి సమీక్ష సమావేశాలతోటి మనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక మంత్రివర్యులు మనకు అండదండలుగా ఉన్నప్పుడు మరి మనకు పనిచేయడానికి ఏంటి? మనం తప్పకుండా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వం యొక్క పాలసీలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు వారు ఇస్తున్నటువంటి నిర్దేశాలకు అనుగుణంగా మనం అందరం పని చేయాలని ఒక మాట మీరు ఇందాక చెప్పారు. ప్రతి ఒక్క కేటగిరీ వారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. అదే స్ఫూర్తితోటి ఈ రోజు వారి ఒక నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో మనకు ఒక దిశను నిర్ణయిస్తే ఆ విధంగా మనం అందరం కలిసి పని చేసుకుందామని చెప్పి మీ అందరికి విన్నవిస్తున్నాను. మరి 1-2 సమస్యల గురించి కూడా మీరు సర్వీస్ పరంగా మీరు చెప్పారు, సార్ కూడా చెప్తారు. నా వైపు నుంచి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే సర్వీస్ రూల్స్ అన్నవి మీకు అలాగే బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ అనేవి ఎంత అవసరమో ఇవన్నీ కలిసి మనకు పేషెంట్లు అతి ముఖ్యమైనది. పేషెంట్లు మన ఒక డిస్పెన్సరీస్ కానీ మన ఒక హాస్పిటల్స్ కానీ వాళ్ళు ఐచ్ఛికంగా వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా, వాళ్ళందరూ ఇన్సూర్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ 16 లక్షల పైన దాదాపు 17 to 18 lakhs వరకు మన ఒక కుటుంబం చేరుకుంటుంది. మరి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సేవలు అందజేయాలి అంటే అందరికీ మనం అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఎక్కువ ఓపీలు నడుస్తున్నాయి, లేకపోతే ఎక్కడ ఎక్కువ పని వారంతో
మరి డాక్టర్లు కానీ ఇతర సిబ్బంది కానీ కనీసం ఒక రోజు అర్ధ రోజు కూడా లీవ్ తీసుకోలేకుండా మరి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి అటువంటి చోట మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుందా? ఈ నాచారం హాస్పిటల్ పరిధిలో ముందు మనం ఏదైనా ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసి, ఎందుకంటే ఇది టోటల్ అయిపోయింది హాస్పిటల్, దీని కింద ఒక 28 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గా మనం ఇక్కడ చేస్తే ఏ విధంగా పేషెంట్ రెస్పాన్స్ ఉంటుంది అని ఎన్నో అడ్డంకులు తొలగించుకున్నాం, ఎన్నో అభాండాలు కూడా మనం ఇంకా కూడా ఎదుర్కొంటూ ఉన్నాం, ఎన్నో రకాలుగా మరి ఇటువంటి అపవాదాలు కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అవన్నీ దాటుకుని మరి ఒక మంచి సద్భావనతోటి పేషెంట్లకు మనకు ఒక అనుబంధం అనేది మనం ఏర్పరచుకుంటే వాళ్ళక్కడ అన్ని మార్పులు చేర్పులు కూడా రావడానికి ఎంతో కాలం లేదు. మరి ఇంతకాలం మీరు ఎదురు చూశారు, మీరు చూశారు సార్ ప్రతి వారం కూర్చుంటారు, ఇక్కడికైనా వస్తారు, మమ్మల్ని కూర్చోమంటారు. ఏ వారం కూడా ఏఎంఎస్ యొక్క సమస్యల గురించి చర్చించకుండా వారు లేదు. మిగతా ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా డిఎంఎస్ అంటే వారికి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఫోకస్ ఉంది. ఎంచేతంటే ఇంతమంది 18 లక్షల మంది ఫ్యామిలీస్ ఇన్సూరెన్స్ పేషెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం తప్పకుండా ప్రజలకు ఇంకా దగ్గర కావాలి. ఎంత దగ్గరగా మన పేషెంట్లకు వస్తే అంత మంచి ఆర్గనైజేషన్ గా, అంత మంచి సంస్థగా మనకు మంచి పేరు వస్తుంది అనే ఒక ఆశయంతో మనం అందరం పనిచేద్దాం. మరి ఈ అవకాశం, ఈ సమీక్ష సమావేశానికి మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి మీతో భరించలేక, మీతో ఏగలేక, మీకు చెప్పలేక ఆయన రాజీనామా చేస్తారు. మాకు జవాబు చెప్పలేక, ఆయన టైం టేబుల్ వేయలేక, ఇవన్నీ కాలేక ఆ ఇబ్బందితో ఆయన రాజీనామా చేస్తారు. అంత అవసరమా? మీరే టైం టేబుల్ వేయండి. నేను చెప్పింది ఇప్పుడు ఈయన చెప్పండి అనుకో, మళ్ళీ ఒక ఆయన కొట్లాడుతాడు, ఇంకో అసోసియేషన్ ఆయన కొట్లాడుతాడు, ఇంకో ఆయన తప్పు తీస్తాడు. ఉట్టిగా నాకు తెలుసు అసోసియేషన్ ఉత్తరాన్ని కయ్యం తీసి పంచారు, అది పనికిరాని పంచారు. పనికొచ్చే చేయండి. మీరు ఫుల్ పెడుతున్నారు, మీకు సాడీలు రాకపోతే మమ్మల్ని అడుగుని మేము ఇస్తాం, తెస్తాం కదా. సెంట్రల్ కార్పొరేషన్ టేక్ ఓవర్ చేస్తే మేము మీ ఎప్పుడు ధర్నా చేస్తాం కదా, పోనీయం కదా. మా పేషెంట్లు మందులు లేవంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క కిడ్నీ పేషెంట్ ఇప్పటికి కూడా మందులు వస్తలేవు, ఏడుస్తున్నారు మందులు లేక. కిడ్నీ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్. నేను సత్తాలయంతో 2 సార్లు కొనుబాయ అంటే ఒక్కసారి 100 పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చిండు, ఇక్కడ 200 పేషెంట్లకు ఇచ్చిండు. ప్రతి నెల కొనుబాయ. ఇక్కడ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టిపోయా, ఇక్కడ మెడికల్ షాప్ పెట్టిపోయా, ఇక్కడ మొత్తం స్టాక్ 3 నెలల స్టాక్ పెట్టమని. ఇక్కడ బిల్డింగ్ ఉంది, 3 నెలల స్టాక్ పెట్టమన్నా. మొన్న ఆ కళ్యాణ్ కూడా చెప్పిన, నెక్స్ట్ మాట్లాడాలి, పిల్లలు కూడా చెప్పిన ఫుల్ మందులు కొను. నీ ఇంట్లోకే కొంటున్నావా, నీ జబ్బకే కొంటున్నావు, ఆర్డర్ ఇచ్చేసి 6 నెలలు ఎక్స్ట్రా ఇచ్చేసి. మా నదీం సార్ చెప్పిండు, మేడం చెప్పింది, ఒక 6 నెలల స్టాక్ పెట్టు, 3 నెలలు ఎప్పుడు ఉండాలంటారు. 100% అన్ని సెంటర్లలో మందులు ఉండాలని చెప్పి. కానీ మేడం కూడా చెప్పింది, మందులు ఎక్కడ పోతున్నాయి, సిస్టమ్ పర్ఫెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మీరే కూర్చోండి, మీ అసోసియేషన్, మీ నాలెడ్జ్, మీరే. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మిమ్మల్ని ఏ డిస్టర్బ్ రాకుండా మేము చూస్తాం, మీకు ఏ ఇబ్బంది రాకుండా మేము చూస్తాం. కానీ మీరు పేషెంట్లకు ఇబ్బంది రాకుండా మీరు శ్రీనివాస్, నువ్వు ధర్నా చేయకు, సెంట్రల్ పోతుందని నేనున్నా నీకోసం ధర్నా చేస్తాను. కానీ నువ్వు పేషెంట్లకు అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, నువ్వు పర్ఫెక్ట్ గా అందరు డాక్టర్లను టైం టేబుల్ అయ్యి 29 సెంటర్లను నువ్వు పని చేయకు, నువ్వు ఖాళీ మేనేజ్మెంట్ చేయి. 29 సెంటర్లలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎక్కడ డాక్టర్ లేడు, ఎక్కడ నర్సు లేడు, ఎక్కడ ఫార్మసిస్ట్ లేడు. ఒక ఫార్మసిస్ట్ తగ్గుంటే కాంట్రాక్ట్ తీసుకో, డబ్బులు లేవనుకున్నా ఎంతమంది తీసుకోవాలి కాంట్రాక్ట్ మీద. ఏ డాక్టర్ తగ్గుంటే ఆ డాక్టర్ తీసుకోండి, ఏ కార్మికులు తగ్గుంటే అందరూ తీసుకో, ఫుల్ ప్రైజ్గా తీసుకో. కానీ పని పేషెంట్లకు మాత్రం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ఉండాలి. వాళ్ళకి అన్ని రంగాలలో కూడా మంచి బిల్డింగులు పెడదాం, మంచి కిరాయి బిల్డింగులు పెడదాం. కిరాయి రంగమయ్యా, మనది ఏమైంది, వస్తున్నాయి కదా మనకు, డబ్బులు లేక కాదు కదా. మీరు పని చేయాలి, యూనిట్గా పని చేయాలి. నేను దయచేసి డాక్టర్లకు దండం పెట్టి చెప్తున్నా, నర్సులు కూడా దండం పెట్టి చేస్తున్నాను. కానీ కరెక్ట్ చేయాలి, ఫుల్ ప్రైజ్గా చేయాలి. ఈ బిల్డింగ్ కూడా ఇప్పిస్తా, ఈ బిల్డింగ్ వచ్చినాక మొత్తం చేస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చేదాకా నర్సు చెప్పింది, సిస్టర్ చెప్పింది టాయిలెట్ లేవని పోయి వాడుకోవాలి, మీద ఓపెన్ చేసి నల్ల కలెక్షన్ కూడా ఇప్పించుకోవాలి. డబ్బులు మేము ఇచ్చుకోవాలమ్మా, మీ డాక్టర్లు మీరు ఇవ్వాలి. లేదంటే చూడమ్మా, మీరు కింద కూర్చొని మాకు అది లేదు, నీళ్ళు వస్తలేవంటే కొద్దిగా ఉండాలి, తిప్పలు పడాలి. మన పని, మన హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, మన ఖాతాలంతా ప్రాబ్లం చేసిపోయి చెత్త కుప్ప చేసిపోయి
మరి దానికి కొద్దిగా టైం పడుతుందా లేదా? మనం కూడా చదువుకోవాలి, అందరు ఉండాలి కదా, అందరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అక్కడ నీళ్ళు వస్తున్నాయని చెప్పటమే కానీ చేపించడం లేరు. మీరే కదా యూజ్ చేసేది, బాత్రూమ్లు కానీ ఏదే కానీ. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అవన్నీ యూజ్ చేసుకోండి, ఎక్కడెక్కడ ఫర్నిచర్ ఉందో ఎక్విప్మెంట్ ఉందో వాడుకోండి. వాళ్ళు ఎవరు రాదు, ఈఎస్ఐ కార్పొరేషన్ వాళ్ళు మా బాధ లెటర్ ఇచ్చింది. మనం ఈ ఈఎస్ఐ సనత్ నాచారంది మీదే, మేము ఓపెన్ చేయము, మీరే ఓపెన్ చేసుకోండి. బాధ గంగవారు సెంట్రల్ మినిస్టర్ నాకు లెటర్ రాసింది, ఆ లెటర్ రోజు మనం చూపించలేదు, మేడం కూడా చూపించారు. ఇంకా వాళ్ళంతా క్లారిటీ ఇచ్చినందుకు ఇంకా మనం పొద్దున్న దాకా పోతుంది అని వస్తుంది అని పొద్దున్న దాకా పని చేసుకుంటాం. దయచేసి మీరు పర్ఫెక్ట్గా పనిచేయండి. మందులు పూర్తిగా ఏ మందులు ఉంటే డాక్టర్లు మేమే చెప్తున్నాం, ఫుల్ బ్లడ్గా ఇవ్వమని చెప్తున్నాం, ఫుల్ బ్లడ్గా ఆర్డర్ చేయమని చెప్పినాం. 9 మంది డాక్టర్ల కమిటీ ఉన్నది, వాళ్ళకు కూడా ఫుల్ ఆర్డర్ చేయమని చెప్పినాం. అయ్యా మీరు ఎక్స్ట్రా రాసేసి ఎన్ని ఇండియన్లు వస్తే అవన్నీ రాసేయమని చెప్పినాం. దయచేసి మీరు కూడా పొద్దున్న దాకా రాజకీయాలు చేయకండి. మీరు కూడా 17 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది, ఇంకో 15 ఏళ్ళు ఉండవచ్చు. 8 ఏళ్ళు ఉంటుంది, 8 రాజకీయం చేస్తారు. మనం పని చేసుకోవాలి, డెవలప్ చేయాలి. పేషెంట్ చేస్తేనే కదా మనకు పేరు వచ్చింది. మీరు డాక్టర్లయ్యా, మామూలు మాట కాదు డాక్టర్లు అంటే. మా లెక్క పొలిటీషియన్ మనుషులు అంటే అబద్ధాలు ఆడతారు, ఏదైనా చేస్తారు. కానీ మీరు డాక్టర్లయ్యా, ఇంత ఉండాలి, ఇంత పర్ఫెక్ట్ ఉండాలి. మీరు అన్నాళ్ళు ఒత్తులు వేసుకొని పనిచేయాలి. మీరు ఆ మాదిరిగా చేయండి. దయచేసి మీరు చేయండి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీన్ని బ్రహ్మాండంగా చేయొచ్చు. భారతదేశంలోనే మనం తెలంగాణ ఈఎస్ఐ అంటే నంబర్ 1గా చేయొచ్చు. మొత్తంగా వచ్చేట్టుగా చేద్దాం. మనం అన్ని రకాల కూడా పనులు చేద్దాం. ఎందుకంటే మ్యాన్ పవర్ ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, అందరూ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి. ఏం డబ్బులు చెప్తున్నాం? చిన్న ఊకాలు చెప్పకుండా, సాగులు చెప్పకుండా, ప్రాబ్లమ్స్ చిన్న ఏడాది ఉంటాయి పని చేస్తాం. అవన్నీ అధిగమిస్తాయి కదా మనం సక్సెస్ అయ్యేది. నేను ఇంత పెద్ద జర్నీలోకి వెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ అయినా అంటే దాని మామూలు సక్సెస్ కాదు. ఇన్ని ఇన్స్టిట్యూషన్లు అంటే నువ్వు చూసినా మీరు? నా దగ్గర బిఎడ్ ఉంది, ఎంఎడ్ ఉంది, డైట్ ఉంది, నర్సింగ్ ఉంది, 2 మెడికల్, 2 డెంటల్, 10 మంది ఇంజనీరింగ్, 10 సిబిఎస్ఈ స్కూల్, 10,000 మంది ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ నా దగ్గర నడిపిస్తా. 13 ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తా, 10 సిబిఎస్ఈ స్కూల్స్ నడిపిస్తా. నా దగ్గర 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నా దగ్గర 2 మెడికల్ కాలేజీలలో 500 మంది టాప్ డాక్టర్స్ ఉన్నారు. నా కొడుకు కూడా ఇద్దరు కూడా డాక్టర్స్. నా దగ్గర 2,000 మంది సిస్టర్స్ ఉన్నారు, నర్సులు. నిన్నే జూడిపట్ల సూరాలు ఎక్కడో మారుమూరు గ్రామం లేదు. నాకు కూడా డాక్టర్ల సంగతి తెలియక, నర్సుల సంగతి తెలియక, నా కొడుకులు కోడలు చదువుతున్నప్పుడే నేను మెడికల్ కాలేజ్ పెట్టాను. నాకు మొత్తం అవగాహన ఉన్నది, నేను డాక్టర్ కాకున్నాను. ప్రతి దాంట్లో డీప్గా నాకు అవగాహన ఉన్నది, ప్రతి దాంట్లో. దయచేసి దీన్ని మనం నంబర్ 1 పొజిషన్గా తీసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన సీఎం కేసీఆర్ గారు 6 సంవత్సరాలు అయిపోయింది ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు కదా. అంతకుముందు కరెంట్ ఉండేనా? ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. అప్పుడు నీళ్లు వస్తుండేనా? నీళ్ళు లేకుంటే మిషన్ భగీరథ కింద మనకి నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు పట్టినాడు, సాగునీరు కోసం మంచి పింఛన్లు ఇస్తున్నాడు. హాస్పిటల్స్ అన్ని కూడా కరోనా అప్పుడు కూడా మంచిగా మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసినాం. బాగా సక్సెస్ అయినా మన తెలంగాణ గవర్నమెంట్. మన డాక్టర్లతో కూడా రాత్రి వారు కష్టపడ్డారు. మనం కూడా ఇప్పుడు ఈఎస్ఐ మనం నంబర్ 1 చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. అది మీకే వదిలిపెడుతున్నాం. మేము మీ మీద డామినేషన్ చేయము, మీ మీద రువాల్ చేయము, మీ మీద పెదరికం చేయము. మీరే చేయండి. మీరు అసోసియేషన్, మీరు డాక్టర్లు కదా, మీరు నర్సులు కదా. 2 ఏళ్ళ సేపు చేస్తున్నారు, 17 ఏళ్ళ సేపు సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఈఎస్ఐ కార్పొరేషన్ పోతుంది, మా హాస్పిటల్ తీసేస్తున్నారు అంటే ఆయన స్ట్రైక్ చేస్తాడు. ఎందుకు తీసేస్తాం? నేను మీ అమ్మటి లేనా? నేను మీ అమ్మటి పోరాడనా? వాళ్ళు ముందులే లెటర్ రాసిన లెటర్ కూడా చూపించినాడు. తప్పకుండా దీని ఆమె బాధ్యత మాకు కూడా ఉన్నది. కానీ ఈ మాదిరిగా పనిచేస్తే మేము ఎట్లా ఆపాలి చెప్పండి? మీరే చెప్పండి. ఓ పేషెంట్ మందులు అంతలేవు, ఓ ట్రీట్మెంట్ అయితే లేదు. ఇదే పద్ధతిలో పోతే మనకు బాగుంటుందని చెప్పండి. మన కార్మికులే కదా,
పేద కార్మికులే కదా, వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మన మీద లేదా? మన రెస్పాన్సిబిలిటీ కాదా? మీరు తప్పకుండా మీరు కష్టపడండి. మిమ్మల్ని మీరే ఒక 20 మంది డాక్టర్లకు కనలేదు, పెద్ద డాక్టర్లకు మీరే డ్యూటీలు వేసుకోండి. 29 సెంటర్లు ఎక్కడా లేవు. మల్కాజ్గిరి, ఉప్పల్, ఇక్కడ పక్కకే ఉన్నాయి. 5 కిలోమీటర్ రేడియస్ ఉన్నాయి 29 సెంటర్లు. అక్కడ డాక్టర్ లేడు. మొన్న నా ల్యాబ్ బిల్డింగ్ లో మీటింగ్ అయినప్పుడు చెప్పాను, మాకు నర్సు లేదు, మేము ఇద్దరమే డాక్టర్లు ఉంటాం, 500 పేషెంట్లు ఉంటారు, ఒక డాక్టర్ లీవ్ పెడితే మళ్ళీ ఇంకో డాక్టర్ లేడు, అంత ఇబ్బందికరంగా ఉంటాను. మరి ఇక్కడేమో 100 మంది ఉన్నారు. మీరు డ్యూటీలు వేసుకోవచ్చు కదా, ఇక్కడికి వెళ్ళి కదలవచ్చు కదా. మేము వేస్తేనేమో స్ట్రైక్ అంటారు, మమ్మల్ని మేము ఇన్నేళ్ళ పని చేస్తున్నాం, మేము ఎక్కడ పోవాలంటారు. మిమ్మల్ని ఎక్కడ పోమంటలేము. మీ 29 సెంటర్లు మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారో మీరే చేసుకోండి, అసోసియేషన్ చేసుకోండి. ఇప్పుడు ఆయన చేసినానికి డ్యూటీలు, ఈ డాక్టర్ 10 మందికి పని లేదంటే ఆయన కొట్టడానికి పోతారు, అసోసియేషన్ అంటారు. అవసరం అయిందంతా ఇట్లనే వదిలిపెడతామా? పోనీ ఆడ సెంటర్ లేకుండా సరే ఈడికే వస్తారు అందరు నాచారు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఉంది, ఇది ఫుల్ పేజ్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ ఇచ్చినాక అందరినీ మళ్ళీ ఇక్కడే తక్కువ పడితే మళ్ళీ కాంట్రాక్ట్ మీద తీసుకుందాం, మళ్ళీ రిక్రూట్మెంట్ చేద్దాం. మన డబ్బులు లేక కాదు, కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ప్రతి సంవత్సరం మీకు చెప్తే ఎంత అంటే అంత బాధపడుతున్నాం. మనకు 150 కోట్లు ప్రతి సంవత్సరం తీసుకునే అవసరం ఉన్నది ఈఎస్ఐ కార్పొరేషన్. దానికి మనం అప్లై చేస్తలేము. దాని రియంబర్స్మెంట్ కోసం కానీ, ఎక్విప్మెంట్ కోసం కానీ, ఇంకా డెవలప్మెంట్ కోసం కానీ మనకు 400 కోట్లు రాగా ఇంకా 160 కోట్లకు మనం అప్లై చేసుకోవచ్చు ఎక్స్ట్రా. వాళ్ళు కార్పొరేషన్ వచ్చి మన మీటింగ్ పెడితే వాళ్ళే చెప్తున్నారు, ఎవ్రీ ఇయర్ 160 కోట్లు మీరు డ్రా చేసుకోవచ్చు. అసలు ఎవరు అప్లై చేసిందే దిక్కు లేదని చెప్పి ఎంత ఘోరం ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ నాకు అవకాశం ఇవ్వలే. ఎప్పుడైనా ఇది ఇట్లనే నడుస్తుంది, ఇట్లనే పోతుంది, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే మందులు కొంటారు, ఇదే సిస్టమ్ అని చెప్తా ఉంటుంది. ఎంతకైనా వాళ్ళు వినకపోదు. అసలు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా వాళ్ళు నాకు చెప్పకపోదు, లేదు కరెక్ట్గా డీటెయిల్గా కూడా చెప్పకపోదు, తెలిసినా చెప్పకపోదు. వాళ్ళు చలో వాళ్ళందరూ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు తప్పు చేసేట్టు పోయింది. మరి ఇక వాళ్ళు పోయిన మనం పడి వాళ్ళని పడుతూ మనం పోతామా? మనం అట్నే వదులుతూ చూసుకుంటూ కూర్చుంటామా? మళ్ళీ వాళ్ళు పోయినప్పుడు మనకు లేదు ఆ బాధ్యత, సరిగా చేసుకునే బాధ్యత. అది పోగానే మళ్ళీ మార్చి సంధి మళ్ళీ కరోనా వచ్చేసి ఇప్పుడు 8 నెలల సంధి కరోనానే ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ మేము పడితే ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేసినాం, కార్పొరేషన్లను పిలిచినాం, ఆ కాంట్రాక్టర్ను పిలిచినా. వాళ్ళు అన్నాడు అప్పుడు నాకు 3 కోట్లు ఇస్తే నేను ఈ బిల్డింగ్ అంతా కంప్లీట్ చేస్తా అంటే అని 9 కోట్లు ఇప్పించి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి 9 కోట్లు అయినా వాడు కంప్లీట్ చేయలేదు. ఎన్నిసార్లు ఇది కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది, పెద్ద హాస్పిటల్ మనకు పేరుంటుంది అని చెప్పి మనకు ఈఎస్ఐకి మన సెంట్రల్కి వెళ్ళి ప్రతి సంవత్సరం మీకు చెప్పాలన్నీ కూడా మీకు తెలవాలి. 403 కోట్ల రూపాయలు వస్తాయి. 403 కోట్లు. అవి కూడా కార్మికులు కడతారు, ఈఎస్ఐ పోతుంది, ఇన్సూరెన్స్. మళ్ళీ దాని తరఫు నుంచి వాళ్ళ కోసం 18 లక్షల కుటుంబాలకు మనకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు 403 కోట్లు. ప్రతి క్వార్టర్లీకి 70 లక్షలు, 60 లక్షలు, 60 కోట్లు, 70 కోట్లు పడతాయి ప్రతి క్వార్టర్. అందులో 51 జీవో ప్రకారం 50% గవర్నమెంట్కి పోతుంది. ఎందుకంటే మీకు శాలరీలన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మిగతాయి మందులు కొనాలి, ఎక్విప్మెంట్ కొనాలి, మిగతా 50%లా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. డబ్బులకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. నేను వచ్చినప్పటి సంది డబ్బులకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా పేషెంట్ చూస్తలేదు. ఎక్కడ కూడా పేషెంట్లకు ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతలేదు. కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు ఒక 1100-1200 మంది, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ఒక 1100-1200 మంది, ఈఎస్ఐ ఇన్ పేషెంట్లను చూస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ డైలీ నెలకు సరిపోయిన మందులు ఇస్తలేరు. ఆ మందులు ఎవరు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఇవ్వాలని చెప్తారు, రాచారం వల్ల ఇవ్వాలని చెప్తారు. మేము
మందులు బయట ఇచ్చేది లేదంటారు. ఇన్పేషెంట్లకే వాళ్ళు మందులు ఇస్తామంటారు. ఆ శ్రీనివాస్ అక్కడ పో శ్రీనివాస్, ఇక్కడ పో శ్రీనివాస్, ఇక్కడ శ్రీనివాస్ ఉంటారు. ఆ శ్రీనివాస్ ఏమో మేము ఇచ్చేది లేదు బయట మందులు, మేము ఇన్పేషెంట్లకి ఇస్తామని చెప్పాడు. నేను మా డైరెక్టర్ గారు మీటింగ్ పెట్టాం అక్కడ కనకనగర్లో పోయి. నువ్వు కూడా వచ్చిన ఆ రోజు అక్కడ పోతలేరు, ఇక్కడ పోతలేరు. ఆ పేషెంట్ నాకు ఫోన్ చేస్తే ఏడుస్తున్నాడు. మమతా అన్నది అసోసియేషన్ ఆమె ప్రెసిడెంట్, కిడ్నీ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్. నాకేమో రోజు ఫోన్ చేస్తారు, ఇంటికి వస్తారు, మాకు మందులు లేవు, వరంగల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఫోన్లు వస్తాయి. నేనేం చేయాలి? నేనేం చేసే పరిస్థితులు లేవు, లేకపోతే చెప్తే కూడా వినే పరిస్థితులు లేవు. ఎంత నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.